నేనొస్తుంటే ట్రాఫిక్ ఆపొద్దయ్యా. నేనొస్తుంటే వెనకాల కుయకుయల శబ్దాలు ఉండకూడదు. మా మంత్రులెవరు కుయకుయ శబ్దాలు వాడకూడదు. ఈ మనం ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజలలో ఒకళ్ళగా ఉండాలి. ఇది చంద్రబాబు గారు ఈ 18 నెలల్లో ఒక 10 సార్లు చెప్పుంటారు. కానీ ఆయనెళ్ళేటప్పుడు కుయకుయలు ఉండట్లేదా? ట్రాఫిక్‌లు ఆపట్లేదా? లేపోతే మంత్రులకు ఆపట్లేదు. మంత్రులెళ్ళేటప్పుడు కుయకుయలు ఉండట్లేదా? ఎమ్మెల్యేలు గూడా వాడుతున్నారు గదా! కుయకుయ శబ్దాలతో కూడినటువంటి హారన్స్. కానీ స్టేట్‌మెంట్‌లో మాత్రం ఘనంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అబ్బా! ఎంత చక్కటి ఆలోచన చేశారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు సెక్రటేరియట్‌లోకెళ్తారు. ఎళ్ళేటప్పుడు సెక్రటేరియట్‌లో వేటికే విడివిడిగా రోడ్డులాగా ఉంటాయి కదా! మిగతా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, లేపోతే అధికారులు గాని రావడానికి కార్‌లేసుకొని వచ్చేది. అక్కడ ఎక్కడికక్కడ బ్యారికేడ్‌లు పెడతారు. ఆ బ్యారికేడ్‌ల మీదన బ్యారికేడ్‌లు డైరెక్ట్‌గా గవర్నమెంట్ కొనుక్కోకపోవడం వల్ల స్పాన్సర్‌షిప్పులతో తీసుకొచ్చినయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక బ్యారికేడ్ పోలీసోళ్ళు అడిగారంటే ఎన్ని వేలైతే అంత డబ్బులు స్పాన్సర్ ఇస్తారు. ఆ స్పాన్సర్‌కి సంబంధించిన సంస్థ పేరు, వ్యాపారం దాని మీదన పోస్టర్ ఉండాల. అంటే మనం అన్ని రోడ్ల మీద చూస్తుంటాం బ్యారికేడ్‌లు. అయ్యేం పోలీసోళ్ళు సొంతగా కొని కట్టించినయి గాదు. ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేసినయి. అట్లాంటియే తీసుకెళ్ళి సెక్రటేరియట్‌లో గూడా పెడుతున్నారు. చివరికి ఆ సదరు వ్యాపార సంస్థలకి సచివాలయం ఒక అడ్వర్టైజ్‌మెంట్ హబ్ లాగా మారింది. దాన్నే చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే ఆపద్దసల ఆ బ్యారికేడ్‌లు పెట్టొద్దు అంటూ మందలించారు.